హలో గైస్, వెల్కమ్ టు ఎస్కే టాక్స్. సో ఇవాళైతే ఒక క్రాఫ్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి బుట్టలు అని చూస్తున్నారా? సో ఇదైతే మేము మా సీనియర్స్కి ఫేర్వెల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక గిఫ్ట్ కోసం ఆలోచిస్తున్నప్పుడు చాలా గిఫ్ట్స్ అయితే స్ట్రైక్ అయ్యాయి. సో ఒక గిఫ్ట్ కొనేసి గిఫ్ట్ ర్యాప్ చేసేసి ఇచ్చేసే బదులు ఇలా హ్యాంపర్ తయారు చేస్తే బాగుండు అని అనిపించింది. సో మా హ్యాండ్స్తో మేము తయారు చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. సో మేమైతే రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు అయితే ఈ బుట్టలను చూస్తాము. సో చూసేసి వెళ్ళిపోయే వాళ్ళము. సో గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇవైతే మాకు స్ట్రైక్ అయ్యిందన్నమాట. సో ఈ బుట్ట అయితే తీసుకున్నాము. దానికి లైట్ పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాము. ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఆ స్క్వేర్ షేప్ ఈ బుట్టకి స్టిచ్ చేసేసాము. సో 2 స్క్వేర్ షేప్ క్లాత్స్ తీసుకొని అవి రెండు అటాచ్ చేసేస్తే మనకు ఒక రౌండ్ షేప్లా వస్తుంది ఆ క్లాత్. ఆ రౌండ్ షేప్ క్లాత్ ఆల్రెడీ మనం ఒక బుట్టకి స్క్వేర్ షేప్ అటాచ్ చేసాం కదా, ఆ బుట్టను తీసుకొని ఈ రౌండ్ షేప్ క్లాత్ తీసుకొని దానిపైన చుట్టూ మనము స్టిచ్ చేసేవాళ్ళు. ఒక థ్రెడ్ తీసుకొని నీడిల్ తీసుకొని స్టిచ్ చేసేవాళ్ళు అనమాట. స్టిచ్ చేసేస్తే మనకి అదొక హ్యాంపర్లా కనిపిస్తుంది. సో ఎలా స్టిచ్ చేస్తున్నామో చూస్తున్నారు కదా. సో లైట్ పింక్ తీసుకోవడం వల్ల ఇంకా క్యూట్గా కనిపించింది. యాక్చువల్లీ ఆ బుట్ట కూడా సేమ్ కలర్ మ్యాచ్ అవ్వడం వల్ల మనకి క్యూట్గా కనిపించింది అనమాట. సో స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి హ్యాంపర్ అయితే రెడీ అయిపోయింది అవుట్లుక్. సో చూడండి, ఇలా అయితే ఉంది మనకి హ్యాంపర్లా మనకి షేప్ వచ్చేసింది. బ్లాక్ చార్ట్ తీసుకొని స్టార్ షేప్ అయితే మనం కట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం గోల్డ్ గ్లిటర్ షీట్ తీసుకొని దాని మీద కూడా స్టార్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. కొన్ని స్మాల్ సైజ్, కొన్ని ఈక్వల్ టు ద బ్లాక్ స్టార్స్ సైజ్ తీసుకున్నాము. స్మాల్ సైజ్ స్టార్స్ ఎందుకు అంటే బ్లాక్ స్టార్స్ మీద ఈ చిన్న గోల్డ్ స్టార్స్ అటాచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అలా తీసుకున్నాము. సో వాటికైతే వుడెన్ స్టిక్స్ అటాచ్ చేసేస్తాం అన్నమాట. సో ఒక బాండ్ పేపర్ తీసుకొని మనం ఏ ఇయర్ అయితే ఇస్తున్నామో ఆ ఇయర్ దాని మీద మనం రాసుకొని సో దాని చుట్టూ ఇలా లైన్స్ డిజైన్ చేసుకుంటాము. సో దానికి కూడా ఒక వుడెన్ స్టిక్ అయితే మనం అటాచ్ చేసేస్తాము. సో బాండ్ పేపర్ అయితే మనకి కొంచెం క్వాలిటీ బాగుంటుంది. అదైతే బాగా కనిపిస్తుంది. ఒక కార్డ్బోర్డ్, పర్ఫెక్ట్ కార్డ్బోర్డ్లా మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. సో ఏదైతే మనము గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ గిఫ్ట్ ఆ బుట్టలో పెట్టేసి మనం ఆల్రెడీ ప్రీ కట్ చేసుకున్న మన కార్డ్బోర్డ్, మన ఇయర్, స్టార్స్, థర్మాకోల్ బాల్స్ కొంచెం గ్రాండ్గా కనిపించడానికి. సో గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మేమైతే చాక్లెట్స్ కూడా యాడ్ చేసాం టు జస్ట్ యాడ్ స్వీట్నెస్ అనమాట. సో ఇలా అయితే మనకి కనిపిస్తుంది గిఫ్ట్. చూడండి ఎంత క్యూట్ ఉందో అసలు. సో ఫైనల్లీ దాన్ని మొత్తం ర్యాప్ చేసేవాలి. సో దాన్ని క్లోజ్ చేసేయడానికి మనం ఒక గోల్డ్ కలర్ రిబ్బన్ తీసుకున్నాము. అది తీసుకుని ఒక ఫ్లవర్ షేప్లో మనమైతే దాన్ని పెట్టుకోవాలి. ఫ్లవర్ షేప్ తీసుకొని దాన్ని స్టాప్లర్ చేసేవాలి. ఆ స్టాప్లర్ కనిపించకుండా మనము కుందం అయితే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఎంత క్యూట్గా వచ్చిందో. మేమైతే మా సీనియర్స్కి ఇలా సర్ప్రైజ్ చేసాము. మీరు ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి లో బడ్జెట్లో సింపుల్గా క్యూట్గా అయితే మనకి రెడీ అయిపోతుంది. సో ఈ గిఫ్ట్ మా సీనియర్స్కి కూడా చాలా చాలా బాగా నచ్చింది. మా అందరికీ నచ్చింది. స్టేజ్ మీద ఈ గిఫ్ట్ ఇస్తుంటే కూడా చాలా క్యూట్గా అనిపించింది అనమాట. Okay guys, I think you all love this video. We'll see you soon with other video. Until then, subscribe for more videos. Signing off, Shrikavya with love.